భద్రత ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రభుత్వం ఇచ్చిన హామీని వాలంటీర్లకు రక్షణ కల్పించాలి, భద్రత కల్పించాలంటూ కూడా వాలంటీర్లు తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా విశాఖలో అయితే పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో కూడా ఇటు గాంధీ బొమ్మ విగ్రహం వద్ద అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నిరసన తెలిపే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ఉన్న నిరసన కార్యక్రమం ప్రస్తుతం ఇక్కడైతే పెద్ద ఎత్తున కూడా వాలంటీర్లు అందరూ కూడా ఇక్కడ చేరుకొని మరొకసారి ఎలక్షన్లో ఏవైతే హామీ ఇచ్చారో 10,000 జీతం కూడా పెడతామంటూ కూడా హామీలు ఇవ్వడం, హామీలు ఇచ్చినప్పుడు కూడా అది ఏకోసారి కూడా నెరవేర్చకుండా కనీసం వారి ఉద్యోగుల నుంచి కూడా చాలా మంది రాజీనామా చేయించారు. అలాగే చాలా మంది కూడా పూర్తిగా కూడా వాలంటీర్ వ్యవస్థను కూడా రద్దు చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి మన దగ్గర ఇక్కడ సిఐటి నాయకురాలు కూడా ఉన్నారు. మా మేడం గారు చెప్పండి, అది అంటే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలను కూడా పూర్తిగా కూడా తొంగలో తొక్కారంటూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేయబడుతున్నారు. దీన్ని ఎంతవరకు తీసుకునే ప్రయత్నం చేయబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్పదన్నారు. వాలంటీర్ల వల్ల ప్రజలకు ఉపయోగం ఉందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇచ్చారు, నేను 10,000 ఇస్తానన్నారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిపోతుంది. మరి వాలంటీర్లు మాకు జీతాలు ఇవ్వలేదు, 10,000 పెంచలేదు, మాకు ఏ పని చెప్పట్లేదు. మేము ఉన్నామో లేదో కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. మరి ఇది విశ్వాసఘాతకం కాదా? ఇది అన్యాయం చేయడం కాదా? మన జిల్లాలో నియోజకవర్గానికి రమారమి 2,000 మంది ఉంటారు. అంటే 7 రెళ్ళు 14,000 మంది వాలంటీర్లు ఉన్నారు. రాష్ట్రంలో 2,60,000 మంది ఉన్నారు. ఈ 2,60,000 మందిలో కూడా 95% ఆడవాళ్ళే. మేము చంద్రబాబు నాయుడు గారికి చేసే విజ్ఞప్తి ఏంటంటే మమ్మల్ని వైసీపీ మనుషులుగా చూడొద్దు. మేమే వైసీపీ మనుషులం అయితే మీరు ఎలా గెలిచారు? కాబట్టి మా మద్దతు మీకుంది. మీరు మాకు మా వేతనాలు పెంచుతారని మేము ఆశించాము. అలాగే మీరు వస్తే మాకు మేలు జరుగుతుందని కూడా ఆశించాం. ఇప్పుడు మాతో ఇలాగా ఇంత దారుణంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. మీరు తప్పకుండా మా గురించి తగిన నిర్ణయం తీసుకోండి. మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నిర్ణయం తీసుకొని మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి, మా వేతనాలు పెంచాలి, బకాయి వేతనాలు చెల్లించాలి అని చెప్పి కోరుతున్నాను. అలాగే దీనికి సంబంధించి కూడా కొంతమంది మహిళా వాలంటీర్లు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ముట్టడి కార్యక్రమం కూడా చేసే ఏర్పాట్లు కూడా చేశారు. మేడం, ఒకవేళ అంటే ఈ యొక్క పరిస్థితి ఏదైతే ఉన్నదో వాలంటీర్లు లేకుండా కూడా వ్యవస్థను ఇంకా సజావుగా ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు అంటూ కూడా ప్రభుత్వం నుంచి పెద్దలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? సార్, ఇది చాలా అన్యాయం సార్. ఇప్పుడు వాలంటీర్లు అవసరం లేదని వీళ్ళకి అనిపిస్తుంది, కానీ అదే కరోనా సమయంలో కూడా వాలంటీర్లు కావాలి. మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు వాలంటీర్స్ కావాలి. అలాంటి వాళ్ళ ఇంట్లో సమస్య వచ్చినప్పుడు వాలంటీర్స్ కావాలి, కానీ వాలంటీర్స్ సమస్య అనేది రాజకీయానికి అవసరం లేదా? ముఖ్యంగా ఏంటంటే మేము నిరుద్యోగులుగా ఉండిపోయిన వాళ్ళకి 5,000 శాలరీ ఇచ్చి మాకు ఉద్యోగం ఇమ్మని మేము ఏదో జాబ్స్లో ఉన్నప్పుడు మాకు ఒక అవకాశం ఇచ్చారు. అది ఏ గవర్నమెంట్ అయినా అవ్వచ్చు. దాన్ని కంటిన్యూ చేస్తూ మాకు మంచి జరిగే వల్ల చేస్తాం. మేమేం తప్పు చేసామండి? మేమేం అన్యాయం చేసాం? ఎవరైనా మోసం చేసామా లేకపోతే ఏం చేసాం? వాళ్ళు ఇచ్చే హామీలే. వాళ్ళు గెలవడం కోసం హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఆ హామీ మాకు ఇస్తే మేము కూడా బాగుపడతాం కదా, మా కుటుంబాలు కూడా బాగుంటాయి కదా. ఇప్పుడు 7 నెలల నుంచి శాలరీస్ లేవు, ఎక్కడ జాబ్స్ లేవు. ఎక్కడైనా అడిగితే మీరు వాలంటీర్స్ మీకు ఎక్స్పీరియన్స్ లేదు మాకు ఏంటని అడిగితే మేము ఇంకా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అడగకపోతే ఎవరిని అడుగుతాము? ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టారు. మీరు జాబ్స్ అమ్మా మీరు తిరగొద్దు ఎలక్షన్లో అది ఇది అని చెప్పారు. సరే అని చెప్పి మేము మామూలుగానే ఉన్నాం. మా జాబ్స్ మా తర్వాత కంటిన్యూ అవుతాయి. మిగతా జాబ్ వాళ్ళర్స్ అందరూ చేయలేదా? సరే, ఇన్కమ్ లేదు, ఏమి 60,000 70,000 శాలరీస్ తీసుకున్న వాళ్ళు మన రాష్ట్రంలో బోల్డ్ మంది ఉన్నారు. జాబ్స్ చేసుకున్న వాళ్ళు అందరూ. అలా మీకు కనిపించట్లేదా? ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నాం కదా, ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మేము రోడ్ల మీద వస్తే పవన్ కళ్యాణ్ గారు చాలా అన్యాయం చేయకుండా న్యాయం చేస్తానని చెప్పారు. మరి మేము అందరం ఆడపిల్లం కదా, మాకు న్యాయం చేయమని మనస్ఫూర్తిగా మేమైతే అడగలేదు. 10,000 చేయమని 5,000కే చేసాం. ఈ రోజు ఎందుకు 5 సంవత్సరాలు మీరు ఎందుకు చేశారు? వేరే జాబ్ చూసుకోవచ్చు కదంటే గవర్నమెంట్ సెక్టర్లో మున్సిపల్ జోన్లో మాకు ఇలా తంబలిచ్చి అటెండెన్స్ ఇచ్చి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి జాబ్ లాగా ప్రకటించి తంబలు వేయించి 5 సంవత్సరాలు వర్క్ చేయించుకున్న తర్వాత అది ముందుకెళ్ళి మంచి జరుగుతుంది కుటుంబానికి. అది రాను రాను 1000 పెరిగి మంచి శాలరీ అవుతుంది, మా కుటుంబం బాగుంటుందని మేము ఇన్నాళ్ళు చేసాం. ఇప్పుడు ఇంత అన్యాయంగా మాకున్న జాబ్ని తీసేసి మమ్మల్ని ఇలా రోడ్ల మీద పడేసి ఇది అన్యాయం, చాలా అన్యాయం చేస్తున్నారు.
చక్కగా మమ్మల్ని ఎలా అయితే ఉంచారో మా జాబ్స్ మాకు ఇమ్మని, మా కుటుంబం కొంచెం మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఇంకోసారి అడుగుతుంది ఏంటంటే మా జాబ్స్ మాకు ఇమ్మని అడుగుతున్నాం అంతే. చూస్తున్నారు కదా, విశాఖలో అయితే మాత్రం ఇటు మేము వాలంటీర్ సుమారుగా 2.5 లక్షల మంది ఉన్నాము, మా అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించండి, అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే హామీని ఇచ్చారో ఎలక్షన్ ఇచ్చిన హామీని నెరవేర్చండి, కనీసం 10,000 జీతం లేకపోయినా యథావిధిగా కూడా విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా ఇక్కడ వాలంటీర్లు అయితే నిరసన తెలుపుతున్నారు. అయితే దానిలో భాగంగా మరొక వాలంటీర్ మన వద్ద ఉన్నారు, ఆమెతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని సంవత్సరాలు వాలంటీర్గా వర్క్ చేస్తారు? 5 సంవత్సరాలండి. నా పేరు సుజాత. మేము గోపాలపట్నం వారి నుంచి వచ్చామండి. 5 సంవత్సరాలు మేము కష్టపడ్డాం. మా ప్రాణాన్ని పణంగా పెట్టి కరోనా టైంలో ఏంటి, ఫెన్షన్లు ఇచ్చే టైంలో ఏంటి, ఇంకేస్ ఏదైనా చిన్న గోడ విరిగిపోయినా మమ్మల్ని అడిగేవారు, ఏ కుక్క చచ్చిపోయినా మమ్మల్ని అడిగేవారు, పందులు వచ్చినా మమ్మల్ని అడిగేవారు. ప్రతిదీ మనకి ఇన్వాల్వ్ చేశారు అన్నీ. లేకపోతే మీరు ఏమైనా ఉన్న ఏరియాకైనా వెళ్ళి అడగచ్చు వాలంటీర్లు ఎలా పనిచేశారు అని. అంతలా మా పని చేసుకున్న మేము ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకం కాదండి. కాకపోతే అడగకుండా మాకు హామీలు ఇచ్చారు 10,000 చేస్తామని. మా ఉద్యోగం మాకు ఇవ్వాలి, మా 10,000 జీతం మాకు ఇవ్వాలి. అదే మా పోరాటం. మేము అడగకుండా మాకు హామీలు ఇచ్చారు కనుక మాకు అది నెరవేర్చాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు వారు శాంతి భద్రతంగా చేసాము, కూర్చున్నాం. ఇక మేము కూర్చునేది లేదండి. అంటే ఎలక్షన్ టైంలో కూడా చాలా మంది వాలంటీర్లు కూడా రాజీనామా చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? అది రాజీనామా బలవంత చెప్తారా? అది ప్రెజర్ పెట్టి చేయించారు అనేది చాలా వరకు అది గట్టి ఇదండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రెజర్ పెట్టి అయితే చేయించారు ప్రతి చోట. ఇష్టపూర్వకంగా చేసింది అయితే కాదు. కొంతమంది ఏంటంటే వాళ్ళ పెట్టిన వాటికి లోబడకుండా మా అంతలో మేము డెసిషన్స్ తీసుకొని ఉంటే ఉంది లేదంటే లేదు అన్న ఉద్దేశంతో మేము కంటిన్యూగా వర్క్ అనేది చేసాము. కానీ ఈ ప్రభుత్వం రాజీనామా చేసిన వాళ్ళు వదిలేసి ఉన్న వాళ్ళకి కూడా మోసమే చేసింది తప్ప మాకు ఈ ప్రభుత్వం వల్ల ఎటువంటి ఉపయోగం అనేది లేదు. మేము ఖచ్చితంగా ఈ పోరాటం ఉధృతం అయితే చేస్తాము. మాకు నెక్స్ట్ మేమేమి లేనిది అయితే అడగట్లేదండి. ఉన్న ఉద్యోగానికే భద్రత కల్పించమంటున్నాము. మాకు వాళ్ళు ఇస్తామన్న 10,000 మేము అడుగుతున్నాం తప్ప మేము ఇందులో మా సొంతంగా మేమేది అడగట్లేదు. పార్టీ పరంగా ఎవరికి పని చేయలేదండి. పార్టీ పరంగా ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి చేసాం. జగన్ అని ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఇతని ప్రభుత్వం ఇతను చెప్పే పనులు చేయడం మా బాధ్యత. మేము ఉద్యోగం చేస్తున్నాం గనక. అంతేగాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి ఇష్టపూర్వకంగా చేసింది అయితే కాదండి. ప్రభుత్వం వచ్చి 7 నెలలు పూర్తినప్పుడు కూడా ఎక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థ కానీ వాలంటీర్ లేని లోపం లేకుండా కూడా తీసుకుని వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అర్థం కాలేదు. లోపాలు లేవు అంటే అండి, లేకపోవడం అయితే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పటికీ కూడా మేము విధుల్లో లేకపోయినా మా బ్లాక్స్ నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి. ఒక కరెంట్ పోలు అవ్వకపోయినా మాకు కాల్ చేస్తున్నారు, పందులు వస్తున్నా కాల్ చేస్తున్నారు, ఫంక్షన్ టైంకి రాకపోయినా మాకు కాల్ చేస్తున్నారు, సచివాలయ రేషన్ బండి రాకపోయినా రేషన్ బండి ఎక్కడ ఉంది అనేది. అలానే ఇప్పటికీ కూడా మేము విధుల్లో లేమని మేము ఏది వర్క్ ఆపలేదు. సాటి మనిషిగా అయినా కూడా మా విధి మేము కర్తవ్యం, మా కర్తవ్యం మేము చేస్తున్నాం, హెల్ప్ చేస్తున్నాం. ఇప్పటికీ సచివాలయం వాళ్ళు ఎవరి నెంబర్లు అండి జనాల దగ్గర లేదు, వాలంటీర్ నెంబరే ఉంది. అమ్మ మీతో పనిచేసేవారు కదా, వాళ్ళు ఫంక్షన్ ఇవ్వడానికి వస్తున్నారు, నేను పలానా టైంకి లేను, నేను ఈ టైంకి వస్తానని ఆవిడకి చెప్పమ్మా, ఆవిడ నెంబర్ ఇవ్వట్లేదు అనేసి ఇప్పటికీ మమ్మల్ని అదే కాల్స్ చేస్తాను. మేమే ఇప్పటికీ కూడా ప్రజలకి, సచివాలయంకి, ప్రభుత్వానికి మధ్యగా ఇప్పటికీ కూడా జీతం భత్యం లేకుండా వారధులుగా పనిచేస్తున్నామండి. అది చూస్తున్నారు కదా, ఇక వాలంటీర్లకు ఆవేదన అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థను ఏదైతే రద్దు చేశారో దాన్ని మళ్ళీ ఒకసారి పునరుద్ధరించాలి. అదేవిధంగా వాలంటీర్లు ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళ విధుల్లోకి తీసుకొని 10,000 జీతం కూడా ఇవ్వాలంటూ కూడా ఇక్కడ ఉన్న వాలంటీర్లు అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ప్రభుత్వం కానీ దీనిపైన సానుకూలంగా స్పందించకపోతే ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగా చేసి ముందుకు తీసుకుని వెళ్తామంటూ కూడా ఇక్కడ ఉన్న వాలంటీర్లు అందరూ కూడా స్పష్టం చేసే పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా విశాఖలో అయితే మాత్రం హైటెక్స్ వాతావరణం కొనసాగుతున్నట్టు కూడా మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రేమ్ కుమార్, ఆదాన్ తెలుగు, విశాఖ నుండి.